ప్రతి పేదవాడికి ఒక సొంత ఇల్లు ఉండాలనేది వారి జీవిత కల. ఆ కలను సాకారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఒక అద్భుతమైన కార్యక్రమం రూపుదిద్దుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. కార్యక్రమం కేవలం ఇల్లు కట్టడం మాత్రమే కాదు, ఇది ఒక విజన్. P4 విధానం, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యం మరియు ప్రజల భాగస్వామ్యంతో ఈ బృహత్తర గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సుమారు 2.5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు సిద్ధం చేశారు. గత 21 నెలల్లోనే రికార్డు స్థాయిలో మొత్తం 5.5 లక్షల ఇళ్లను పూర్తి చేసినట్లు ప్రభుత్వం గర్వంగా ప్రకటించింది. ఈ మెగా ప్రాజెక్ట్లో దాదాపు 1 లక్ష టిడ్కో గృహాలు ఉన్నాయి. వీటి ప్రత్యేకతలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. లబ్ధిదారుల అవసరాలను బట్టి 300, 365 మరియు 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఇళ్లను అత్యాధునికంగా నిర్మించారు. ఇక్కడ కేవలం ఇల్లు మాత్రమే కాదు, ఒక నాణ్యమైన జీవన ప్రమాణాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి కాలనీలో నాణ్యమైన సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, నిరంతర విద్యుత్ మరియు వీధి దీపాలు, సురక్షితమైన మరియు స్వచ్ఛమైన త్రాగునీటి సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వేదికగా తిరుపతి జిల్లా, నాయుడుపేట మండలం, పుదూరు గ్రామం నిలిచింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా లబ్ధిదారులతో కలిసి సాదాసీదాగా భోజనం చేస్తూ వారి జీవితాలను మార్చడానికి ప్రభుత్వం తీసుకుంటున్న మరిన్ని చర్యలను వివరించారు. మరో విశేషం ఏమిటంటే, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఈ ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మహిళల పేరు మీదనే పూర్తి చేయడం విశేషం. ఈ పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగలా సాగింది. విజయవాడ, కృష్ణా జిల్లాలో సుమారు 2256 ఇళ్లను పంపిణీ చేశారు. తాడిపత్రి, అనంతపురం జిల్లాలో 1024 ఇళ్ల పంపిణీ ఘనంగా జరిగింది. విశాఖపట్నం, ఇక్కడ కూడా వేల సంఖ్యలో టిడ్కో యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు మరియు మంత్రులు ఈ గృహ ప్రవేశ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. పేదలపై ఎటువంటి ఆర్థిక భారం పడకూడదని ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. లబ్ధిదారుల కోసం ప్రభుత్వం నామమాత్రపు ధరకే లేదా ఉచితంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. టెడ్కో ఇళ్ల కోసం తీసుకున్న బ్యాంకు రుణాల వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తూ పేదలకు అండగా నిలుస్తోంది. ఇల్లు అంటే కేవలం 4 గోడలు కాదు, అది ఒక ఆత్మీయ అనుబంధం. ప్రభుత్వం అందించిన ఈ అద్భుతమైన కానుకతో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండాయి. పేదరిక నిర్మూలన దిశగా పడ్డ ఈ అడుగు మరెందరికో స్ఫూర్తిదాయకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్రభుత్వ పథకాల సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.